6 నెలల్లో జాబ్ కొడతా అని పడుకున్నావేంట్రా? ఫస్ట్ డే ఇన్స్టిట్యూట్ ముందు నిలబడి నేను డెవలపర్ని అవుతాననే కలలు మర్చిపోలేను. మిస్ అవ్వకుండా క్లాసెస్ విన్నాను, పెట్టిన 10 టెస్ట్ రాశాను, ఇచ్చిన 10 టాస్క్ చేశాను. ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను డెవలపర్ని అవుతాను అనుకున్నాను. కానీ నాలాగే లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో కొంతమంది డబ్బున్న ఫాదర్స్ ఉన్నారు, ఇంకొంతమంది క్లోజ్ రిలేటివ్స్ ఐటీలో ఉన్నారు. నేను మిగిలిన మెజారిటీ కేటగిరీ. ఒక స్టూడెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మొత్తం కోర్స్ అయ్యి బయటకు వచ్చేసేవరకు 6 మంత్స్ పట్టొచ్చు, 8 మంత్స్ పట్టొచ్చు, లేదా 1 ఇయర్ పైన కూడా పట్టొచ్చు. ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఫ్యాకల్టీ పైన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్స్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. జాయిన్ అయిన స్టూడెంట్కి స్క్రాచ్ నుంచి నేర్పిస్తామంటూ అసలు దేనికి యూజ్ అవ్వని సి లాంగ్వేజ్ చెప్పి 2.5 months అండ్ డెప్త్ చెప్తున్నాం బయట ఎక్కడ ఇలా చెప్పారంటూ ఒక కోర్ జావాకి 5.5 to 6 months, మిగిలిన HTML CSSకి 2.5 months. ఎక్కడ సార్, మొత్తం 8 months ఇక్కడే అయిపోయింది. 6 monthsలో జాబ్ వస్తుంది అనుకున్న వాడికి కనీసం 6 monthsలో పోర్షన్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు. పోనీలే ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని ఉన్న నాలెడ్జ్తో అయినా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదామంటే అక్కడ అడిగేది మొత్తం స్ప్రింగ్ బూట్ అండ్ రియాక్ట్ జేస్. సరే అవి నేర్చుకునైనా వెళ్దామంటే ఒక స్ప్రింగ్ బూట్కే 8 months, ఇక్కడే 1.5 years అయిపోతుంది. ఈ ప్రాసెస్లో వాడు స్టార్టింగ్లో నేర్చుకున్న జావా కాస్త మర్చిపోతాడు. దాన్ని రివైజ్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు నేర్చుకున్న స్ప్రింగ్ మర్చిపోతాడు. ఇంకెప్పుడు ఇంటర్వ్యూలో రివ్యూస్ జాబ్ కొట్టేది? ఇది కాదన్నట్టు ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ 6 నెలల్లో జాబ్ కొడతా అన్నావు, జాయిన్ అయ్యి 16 నెలలు అవుతుంది, జాబ్ ఏది, హాస్టల్ ఫీజు కట్టలేమంటూ వీడిని ఎక్కేస్తారు. వీడేమో ఇటు జాబ్ కొట్టలేక అటు పేరెంట్స్కి డబ్బులు అడగలేక లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటూ ఈ యాప్లో తీసుకున్న మనీ ఇంకో యాప్లో తీసి కట్టేస్తూ అలా రొటేట్ చేస్తూ అప్పులు పెంచుకుంటూ పోతాడు. నిజమే, యాజ్ అ ఫ్రెషర్గా స్ప్రింగ్ అండ్ రియాక్ట్ పై కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మరి ఎందుకు స్టార్టింగ్లో సి లాంగ్వేజ్ చెప్పాలి? ఏది అవసరమో ఎంతవరకు అవసరమో చెప్పేసి వాడికి జాబ్ వచ్చేలా చేయొచ్చుగా. ఎందుకు డెప్త్ అంటూ అవుట్డేటెడ్ అయిన టెక్నికల్ టాపిక్స్ని కూడా ఫోర్స్ఫుల్గా రుద్దడం? ఇంకా మెజారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కామన్గా చేసేది మాక్ ఇంటర్వ్యూస్. ఆ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునేవాడు ఏ ఒక్కడు స్టూడెంట్స్ చెప్పే ఆన్సర్స్పై కాన్సన్ట్రేట్ చేయదు. ఏదో ఫోన్లో చాటింగ్ లేదా మబ్బు ముఖం వేసుకుని ఇంకా క్వశ్చన్ ఎప్పుడు అడుగుదామా అని వెయిటింగ్. పరమ చెత్తగా అవుతాయి ఆ మాక్ ఇంటర్వ్యూస్. వాటి కోసం మన ముత్యాలు తెల్లాంటూ పడుకోకుండా ప్రిపేర్ అవుతాడు. మరి ఎందుకు భయ్యా ఈ ఇన్స్టిట్యూట్స్ ఇంత టైం తీసుకుంటున్నాయి అంటే, ఎస్, నువ్వు జాయిన్ అయిన 4 monthsకే నేను ప్లేస్మెంట్ గ్రూప్లో జాయిన్ చేస్తే ఆబ్వియస్లీ నువ్వు కంపెనీస్ గురించి అడుగుతావు. అదే నీ టైం వేస్ట్ మింగి ఒక 8 months తర్వాత చేస్తే ఎవ్రీ మంత్ 200 నుంచి 300 దాకా కొత్త గొర్రెలు జాయిన్ అవుతూనే ఉంటారు కదా. వాళ్ళకు కొంత టైం కావాలి కదా మేనేజ్ చేయడానికి. అందుకనే డెప్త్ తొక్క అంటూ టైం వేస్ట్ చేస్తారు. సరే ప్లేస్మెంట్ గ్రూప్లో జాయిన్ చేశాక జాబ్ వస్తుందా అంటే అది కాదు. అసలు వాడు చెప్పిన సిలబస్కి, పెట్టిన టెస్ట్కి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి అస్సలు సంబంధం ఉండదు. 1.5 years నుంచి మనం ఏం తిప్పుతున్నామా అనే డౌట్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే కంపెనీస్ కూడా తీసుకుందామనే ఉద్దేశం అస్సలంటే అస్సలు ఉండదు. రేట్ ఆఫ్ క్వశ్చన్ అడిగి తీసుకుందామా అన్నట్టే అడుగుతారు. లోపం మనలో ఉందా, మనకు చెప్పే టీచింగ్లో ఉందా, లేక కంపెనీస్ అడిగే క్వశ్చన్స్లో ఉందా? అస్సలు అర్థం కాదు. కాంపిటీషన్ అవి ఉంది బ్రో, అలాగే అడుగుతారు అంటారా? మరి కాలేజ్ ప్లేస్మెంట్లో ఎందుకు బ్రో ఈజీగా అడుగుతారు? అసలు ప్రాపర్ స్ట్రగుల్ చేయకుండా జాబ్ వచ్చేస్తాయి. ఇక్కడ సంవత్సరం వేస్ట్ చేసి చెప్పిన ప్రతి టెక్నాలజీ నేర్చుకున్నోడికి కనీసం 15,000 జాబ్ కూడా రావట్లేదు. నమ్మరు కానీ ఆ జాబ్కి కూడా 3.5 years బాండ్ అడుగుతున్నారు. దానికి కూడా ఓకే అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తే టఫ్ క్వశ్చన్స్ అడిగి తీసి నింపుతున్నారు. అవి కాలేజ్ ప్లేస్మెంట్స్ బ్రో, అలాగే వస్తాయంటారా? కొంచెం కష్టమైనా పర్లేదు, అలా రావాలనే కదా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేది. వీళ్ళకి కొన్ని కంపెనీస్ టైఅప్ అయి ఉంటాయి, వాటిలో మనకి తీసుకుంటారనే కదా జాయిన్ అయ్యి కష్టపడి చదివేది. 100లో ఒక ముగ్గురికో నలుగురికో వస్తుంది. మిగతా వాళ్ళు కోరుకున్న జాబ్ రాక, అమ్మ నాన్నకి ఆన్సర్ చేయలేక, ఆర్ట్ జాబ్ చేస్తూ ఏదో ఒక రోజు మనకు జాబ్ వస్తుందిలే అని అనుకునే చాలామంది స్టూడెంట్స్ టీమార్టుల్లోనూ, పీవీఆర్ సినిమాస్లోనూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది మనసును చంపుకొని నాన్ ఐటీ జాబ్స్కి వెళ్తున్నారు. అదేంటి బ్రో అలా అంటావు? మేము అక్కడే పోస్టర్ చూసాం, చాలామందికి వచ్చింది అంటావా? అయితే ఇది విను. 1 month ago నా ఫ్రెండ్ ఒకడికి వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఏదైనా జాబ్ వచ్చిందా అని అడిగారు. వాడేమో వచ్చిందని అబద్ధం చెప్పాడు. అంతే, నెక్స్ట్ డే వీడి పోస్టర్ వేశారు. పోస్టర్ చూశాక వీడికి కూడా తెలిసింది వీడికి జాబ్ వచ్చింది ఆ కంపెనీలో అని. ఇంకా ఇది బ్రో రియాలిటీ. జాయిన్ అవుతావో లేదో అనేది నీ ఇష్టం. కానీ ఏం జరిగినా మనం హోప్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అదే మనల్ని ముందుకు నడిపించేది.
ఈ వీడియో చూస్తున్న అండ్ బయట సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్న ప్రతి స్టూడెంట్ వాళ్ళు తమ గోల్ని అచీవ్ చేయాలని కోరుకుందాం. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.